రాజకీయం అంటే సరదాగా కాసేపు కాలక్షేపం కాదు. సీరియస్‌గా చెయ్యి. కాసేపు పడవలో నుంచి దూకుతావు, రోడ్డు మీద దోసేస్తావు. ఈ సరదాగా చేయొచ్చు. కానీ పడవలో నుంచి లేకపోతే అడవుల్లోకెళ్ళి కాసేపు కూర్చోవడం, విదేశాలకెళ్ళి కాసేపు ఆడుకోవడం, ఏదో పిచ్చ పిచ్చ స్టేట్మెంట్లు ఇచ్చి తీసుకురావడం కాదు. ముస్లింలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ముస్లిం డ్రామా ఆడదాం. విఫలమైంది. ఏదైతే ఓట్ చోర్ లాంటి దొంగ నాటకాల్ని ప్రజలు గ్రహించారు. ఓ పక్క నువ్వే ఓట్ చోర్ అంటావు, ఇంకో పక్కన ఓట్లు తీస్తుంటే వద్దంటావు. ఓట్లు ఎక్స్ట్రా ఉన్నాయంటావు, తీస్తుంటే వద్దంటావు. ప్రజలు గ్రహించేశారు కదా అక్కడ. అట్లాగే మైనారిటీ బుజ్జగింపు, హిందువులు వేధింపు. ఇప్పుడు అందుకని సీమాంచల్ లాంటి మైనారిటీ ప్రభావిత ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని జేడీయూ, బీజేపీ జేడీయూ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి భారీ సీట్లను గెలుచుకోవడం. అన్ని రీజియన్స్లో, బీహార్లోని ఈ రీజియన్లో బీజేపీ దెబ్బతిందని లేదు, అన్ని రీజియన్స్ విజయం సాధించింది బీజేపీ జేడీయూ. అంటే అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ని తిరస్కరించారు. రాహుల్ విపరీతంగా తిరిగాడు అక్కడ. ఓ రకంగా పాదయాత్ర చేశాడనాలా, రథయాత్ర చేశాడనా చేశాడు. అక్కడే తిప్పికొట్టారు. రాహుల్ సీరియస్ పొలిటీషియన్గా మారు అని హితో చెప్పినట్టయింది.